బతుకమ్మ కుంట వద్ద స్థానికులతో రంగనాథ్ గారు ఎస్పీ రంగనాథ్ అప్పుడు ఉన్న ఎస్పీగా ఉన్న రంగనాథ్ గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు హైడ్రా తరఫున ఆయన మాట్లాడుతున్నారు. పందా మార్చుకున్న హైడ్రా చర్యలకు ముందు స్థానికులతో సమావేశం నిర్వహించబోతున్నారంటూ వార్తా కథనం. అంబర్పేటలోని బతుకమ్మ కుంటలో షురూ చేశారు. అక్కడ స్థానికులలో పూర్తి నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు. స్వయంగా రంగంలోకి కమిషనరే రంగనాథ్ గారే వచ్చి వారితో మాట్లాడడం జరిగింది. చెరువు పునరుద్ధరణలతో లాభాలపై స్థానికులకు అవగాహన కూడా కల్పించారు. ఇకపై ఇదే విధానాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారంటూ ఇళ్లు కూల్చాము, చెరువులు పునరుద్ధరిస్తాం అంటూ ఇప్పటివరకు ఇల్లు కూల్చాం, ఇక ఇల్లు కూల్చాం, చెరువులు మాత్రమే పునరుద్ధరిస్తాం అంటూ కూడా వ్యాఖ్య. మరి ఈ వ్యాఖ్య వెనుక జరిగిన వ్యాఖ్య కంటే ముందు జరిగిన ఇళ్ల కూల్చివేత పరిస్థితి ఏంటి? నష్టపరిహారం అన్న మీరు చెల్లింపు చేసేందుకు సిద్ధంగా ఉన్నారా? లేకపోతే హైడ్రా ఏజెన్సీ నుంచి ఏమన్నా చెల్లింపులు చేసే అవకాశం ఉందా? ఒకవేళ వాళ్ళు న్యాయస్థానానికి వెళితే మరి అక్కడ న్యాయపరమైన చిక్కులు ఒకళ్ళు ఎదురైతే వాటిని ఎవరు ఎదుర్కోవాలి? రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోవాలా, లేకపోతే రంగనాథ్ గారు ఏజెన్సీ తరపున కమిషనర్గా ఎదుర్కోవాలా, లేకపోతే ఈ కూల్చివేతల నష్టాన్ని మరి ఆ నిరాశ్రయులు లేదా బాధితులు వాళ్ళందరూ అనుభవించాలా? హైడ్రా మీద పూర్తి స్థాయిలో మరొకసారి చర్చపైకి వచ్చింది. మొత్తానికి నష్టపరిహారం ఎవరు చెల్లించాలి, ఎవరు చెల్లిస్తారు? హైడ్రా చెల్లిస్తుందా, రేవంత్ సర్కారు చెల్లిస్తుందా, ఎవరు చెల్లిస్తారు అంటూ కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికి కూడా. సో ఇది విధంగా ఒక మంచి కార్యక్రమం జరిగేటప్పుడు కొంత చెడు జరుగుతుంది. ఓకే, ఒక శస్త్రచికిత్స చేసేటప్పుడు రక్తం చెందకుండా శస్త్రచికిత్స జరగదు కదా. ఇక్కడ కూడా సర్జరీ అనుకోండి, కానీ రక్తం చెందనీయకుండా చేయడం అక్కడ ఆ యొక్క నిపుణుల యొక్క నిపుణత.